1983 సంవత్సరంలో కెవిన్ అనే వ్యక్తి ట్రాన్స్ సిస్టమ్ అని పిలువబడే ఒక వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ సిస్టంలోని ఒక భాగాన్ని గ్రిడ్ అంటాడు. ఇక్కడ ఏ రకమైన ప్రయోగాన్నైనా నిజ ప్రపంచం కంటే చాలా వేగంగా చేయవచ్చు. కెవిన్ ఎలాగోలా తన శరీరాన్ని కూడా ఈ ప్రపంచంలోకి అప్లోడ్ చేసుకున్నాడు. ఇప్పుడు కథ 2025 సంవత్సరానికి చేరుకుంది. ఇప్పుడు మనం డిల్లింజర్ సిస్టమ్స్ కంపెనీ యజమాని జూలియన్ను చూస్తాము. అతను గ్రిడ్పై ఏరెస్ అనే సూపర్ సోల్జర్ ప్రోగ్రాంను సృష్టించాడు. సంవత్సరాల శిక్షణ తర్వాత ఏరెస్ ఇప్పుడు ఒకేసారి చాలామంది శత్రువులతో పోరాడగలిగేంత శక్తివంతుడయ్యాడు. జూలియన్ ఏరెస్ను తన కంపెనీకి ప్రధాన ఆయుధంగా భావిస్తాడు. ఇప్పుడతను పెట్టుబడిదారుల కోసం ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ను ఏర్పాటు చేశాడు. పెట్టుబడిదారులందరూ సేఫ్టీ గ్లాసెస్ ధరించగానే ఒక పెద్ద యంత్రం యాక్టివేట్ అయింది. అది అనేక లేజర్ల సహాయంతో గది మధ్యలో ఒక ట్యాంక్ను సృష్టించింది. ఈ ట్యాంక్ ఆధునిక ఆయుధాలతో నిండి ఉంది మరియు ఏ రకమైన యుద్ధానికి వెళ్లడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. జూలియన్ పెట్టుబడిదారులతో, నేను ఈ ట్యాంక్ను గ్రిడ్ సిస్టమ్ లోపల సృష్టించాను మరియు లేజర్ల ద్వారా నిజ ప్రపంచంలోకి తీసుకువచ్చాను. ఇది ఒక్కసారి సృష్టించబడితే మీకు ఎన్నిసార్లైనా కాపీ చేసుకోవచ్చు. మేము కొన్ని నిమిషాల్లో ఈ టెక్నాలజీతో చాలా ట్యాంకులను తయారు చేయవచ్చు. ప్రపంచంలోని ఏ సైన్యాన్నైనా ఓడించవచ్చు అని చెప్పాడు. అంతేకాకుండా అతను ట్యాంక్ లోపల్నుంచి బయటకు వచ్చిన తన సైనికుడు ఏరిస్ను చూపించాడు. ఏరిస్ చాలా శక్తివంతుడని, అతనిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, కాబట్టి అతను వెన్నుపోటు పొడవలేనని చెప్పాడు. ఒకవేళ యుద్ధంలో ఏరిస్ చెలిపోయినా పర్వాలేదు, మేము 2 నిమిషాల్లో మరొకరిని ప్రింట్ చేస్తాము అని చెప్పాడు. అప్పుడే బయటనుంచి మెరుపుల శబ్దం వచ్చింది. అప్పుడు ఏరిస్ అందరితో త్వరలో వర్షం పడబోతోంది అని చెప్పాడు. ఇది విని అందరూ నవ్వారు. జూలియన్ ప్రెజెంటేషన్కు పెట్టుబడిదారులు చాలా సంతోషించారు మరియు అతనితో కలిసి పనిచేయడానికి అందరూ సిద్ధమయ్యారు. పెట్టుబడిదారులు వెళ్లిపోయిన తర్వాత ఏరిస్ బయటకు వెళ్లి వర్షంలో ఒక మెనుగురు పురుగును చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను అంతకు ముందు నిజ ప్రపంచంలో ఇదంతా ఎప్పుడూ అనుభవించలేదు. అప్పుడే అకస్మాత్తుగా ఏరిస్ మరియు ట్యాంక్ 2 ముక్కలై అదృశ్యమయ్యాయి మరియు నిజ ప్రపంచంలో ఈ ప్రోగ్రాంలు కేవలం 29 నిమిషాలు మాత్రమే ఉంటాయని తెలిసింది. జూలియన్ తల్లి ఎలిజబెత్ అతన్ని హెచ్చరించింది, పెట్టుబడిదారులను ఇలా మోసం చేయడం సరికాదు. 29 నిమిషాల తర్వాత అంతా అదృశ్యమవుతుందని వారికి చెప్పండి అని అంది. కాని జూలియన్ తన తల్లి మాటను పట్టించుకోలేదు మరియు నేను శాశ్వత కోడ్ను కనుగొంటాను, శాశ్వత కోడ్ దొరికితే అతని ప్రోగ్రాంలు ఎప్పటికీ నిజ ప్రపంచంలో ఉండగలవు అని చెప్పాడు. అయితే నువ్వు 6 నెలలలోపు ఏదైనా చెయ్యాలి అని ఎలిజబెత్ అతనికి గుర్తుచేసింది. ట్రాన్స్ సిస్టమ్ను కనిపెట్టిన కెవిన్ పర్మనెన్స్ కోడ్ను ఎక్కడో దాచిపెట్టాడు. తద్వారా ఏ మానవుడూ కూడా గ్రిడ్లో ప్రమాదకరమైన వస్తువులను తయారుచేసి వాటిని శాశ్వతంగా నిజ ప్రపంచంలోకి తీసుకురాకుండా ఉంటాడు. మరియు ఈ కోడ్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత మనం అలాస్కాలో ఈవ్ అనే అమ్మాయిని చూస్తాము. ఆమె కెవిన్ కూతురే. ఆమె కెవిన్ తయారుచేసిన ఒక ప్రైవేట్ స్టేషన్కు చేరుకుంది. ఆ తర్వాత ఆమె సోదరి టెస్ ఈ స్థలాన్ని ఉపయోగించింది. కాని తర్వాత ఆమె క్యాన్సర్తో మరణించింది. ఈవ్ కంప్యూటర్ను ఆన్ చేయగానే ఆమెకు టెస్ పంపిన ఒక సందేశం దొరికింది. అది చూసి ఆమె చాలా భావోద్వేగానికి గురైంది. కొద్దిసేపటి తర్వాత ఆమె స్నేహితుడు సెత్ కూడా అక్కడికి వచ్చాడు. టెస్ తన జీవితమంతా పర్మనెన్స్ కోడ్ను వెతకడంలో గడిపింది. ఇప్పుడు ఈవ్ మరియు సెత్ కలిసి ఆమె మిషన్ను ముందుకు తీసుకువెళ్లబోతున్నారు. 4 రోజులు గడ్డకట్టే చలిలో ఉంటూ వారు చాలా పాత డేటాను జల్లెడపట్టారు. చివరికి వారికి DNA ఆకారంలో ఉన్న ఒక వింత కోడ్ దొరికింది. ఆ కోడ్ను పరీక్షించడానికి వారు గ్రిడ్లో ఒక నారింజ చెట్టును డిజైన్ చేశారు. ఆ తర్వాత లేజర్ల సహాయంతో దాన్ని నిజ జీవితంలోకి తీసుకువచ్చారు. 29 నిమిషాల తర్వాత కూడా ఆ చెట్టు ఉంటుందో లేదో చూడ్డానికి వారు చాలా జాగ్రత్తగా స్టాప్ వాచ్ ఆన్ చేశారు. కాని ఆ చెట్టుకు ఏమీ జరగలేదు. అటువైపు ఏరిస్ మళ్లీ గ్రిడ్లో మేల్కున్నాడు. కాని ఈసారి అతను చాలా భయపడ్డాడు. జూలియన్ అతని గురించి ఇది నాశనమైనా పర్వాలేదు, మరొకరిని తయారు చేస్తాము అని చెప్పిన మాటలు అతని మనసు నుంచి పోవడం లేదు. అతని 2వ కమాండర్ ఎథీనా 2వ ప్రపంచయాత్ర ఎలా జరిగింది అని అడిగింది. ఏరిస్ వర్షం ఏదో కొత్తగా అనిపించింది అని ఆమెకు చెప్పాడు. ఎథీనాకు అతని మాటలు అర్థం కాలేదు. ఎందుకంటే వారు ఏదీ అనుభవించలేరు, వారు మనుషులు కాదు కదా. తర్వాత రాత్రి ఎన్కామ్ కంపెనీ తమ తాజా గేమ్ ప్రారంభోత్సవం కోసం ఒక పెద్ద ఈవెంట్ను ఏర్పాటు చేసింది. వారి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజయ్ చాలా కలతగా ఉన్నాడు మరియు పైగా మీడియా కూడా ఈవెంట్ నుంచి అతను అదృశ్యమైన వార్తను నగరమంతటా వ్యాపింపచేస్తోంది. ఈలోగా జూలియన్ ఎన్కామ్ను హ్యాక్ చేయబోతున్నాడని ఎలిజబెత్కు తెలిసింది. ఎందుకంటే ఈవ్ కూడా పర్మనెన్స్ కోడ్ వెనక ఉందని, ఇది చాలా ప్రమాదకరం, వదిలేయని ఎలిజబెత్ అంది. కాని జూలియన్ తన తల్లి మాటను పట్టించుకోలేదు మరియు ఈవ్ యొక్క యూజర్ ఫైల్స్ను దొంగిలించడానికి తన సైన్యాన్ని పంపాడు.
త్వరలోనే ఏరిస్, ఎథీనా మరియు కొందరు సైనికులు గ్రిడ్లో ఎన్కామ్ సర్వర్లో చొరబడ్డారు. లోపలికి వెళ్లడానికి వీలుగా ఒక ప్రత్యేక ఆయుధం సహాయంతో వారు భవనం గోడలో ఒక రంధ్రాన్ని చేశారు. అప్పుడే నిజ ప్రపంచంలో ఒక గార్డుకు హెచ్చరిక సందేశం వచ్చింది. జూలియన్ బృందం చాలా సులువుగా డిజిటల్ గార్డ్లను చంపి ఏరెస్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి జూలియన్కు ఎన్కామ్ మొత్తం సిస్టమ్ యొక్క సమాచారం దొరికింది. కాని అప్పటికే సెక్యూరిటీ ప్రోగ్రాంలు యాక్టివేట్ అయ్యాయి. ఏరెస్ దృష్టి ఒక వీడియోలో నడుస్తున్న ఇంటర్వ్యూపై పడింది. అందులో ఈవ్ గ్రిడ్లో డిజైన్ చేయబడిన ప్రోగ్రాంలు మరియు మానవత్వం మధ్య సంబంధం గురించి చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంది. చనిపోయినా పర్వాలేదు, మళ్లీ తయారు చేస్తాము అనే జూలియన్ మాటల్లా ఆమె మాటలు లేవు. కాని అప్పుడే ఏరిస్కు తన మిషన్ మళ్లీ గుర్తొచ్చింది మరియు అతను త్వరగా ఫైళ్లను సేకరించడం మొదలుపెట్టాడు. కాని బృందం బయటకు వెళ్లడానికి ప్రయత్నించగానే ఎన్కామ్ సెక్యూరిటీ వారిని ఆపడానికి చేరుకుంది మరియు అప్పుడొక భయంకరమైన పోరాటం మొదలైంది. ఎన్కామ్ దగ్గర చాలామంది సైనికులున్నారు, కాని ఏరిస్ మరియు అతని బృందం ఏ సైన్యాన్నైనా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చాలా సులువుగా గార్డ్లను ఓడించారు మరియు అక్కడి నుంచి బయలుదేరారు. కాని తన సహచరులలో ఒకరు ఇంకా పోరాడుతున్నాడని తెలిసినప్పుడు ఏరిస్ వెనుకే ఉండిపోయాడు. నిజానికి అతనికి గాయమైంది. అప్పుడే ఎథీనా అతను మళ్లీ బ్రతికి వస్తాడు, పర్వాలేదు అని చెప్పింది. కాని ఏరిస్ అతన్ని కాపాడడానికి వెళ్లాడు. అతను గార్డ్ల దాడుల నుంచి అద్భుతంగా తప్పించుకుంటూ వారిని చంపి తన సహచరుణ్ణి కాపాడుకున్నాడు. తన సైనికులకు ఇంత సమయం పడుతున్నందుకు మరియు తన సర్వర్పై చాలా లోడ్ పడుతున్నందుకు జూలియన్ చాలా కలత చెందడం మొదలుపెట్టాడు. అప్పుడే అతను ఉద్దేశపూర్వకంగా తన ప్రోగ్రాంలో పేలుడు చేశాడు. దీని కారణంగా తన సైనికులతో పాటు ఎన్కామ్ మొత్తం సర్వర్ కూడా పేలిపోయింది మరియు ఇక్కడ అజయ్ ప్రెజెంటేషన్ కూడా చెడిపోయింది మరియు గేమ్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఏరిస్కు తన గదిలో స్పృహ వచ్చింది మరియు గాయపడిన అతని సహచరుడు తిరిగి రాలేదని చూశాడు. అతను జూలియన్ను ఈ గురించి అడిగాడు. అప్పుడు జూలియన్ ఎవరు విఫలమైతే వారిని డిలీట్ చేస్తారు అని చెప్పాడు. ఇది విని ఏరిస్ లోపల నుంచి కదిలిపోయాడు. ఇప్పుడు జూలియన్ అతనికి ఒక కొత్త మిషన్ ఇచ్చాడు. అతను ఏ విధంగా అయినా ఈవ్ను కనుగొనాలి. ఆ తర్వాత జూలియన్కు అజయ్ నుంచి కాల్ వచ్చింది. అజయ్ చాలా కోపంగా ఉన్నాడు. నీ 29 నిమిషాల పరిమితి గురించి నీ పెట్టుబడిదారులకు నేను చెబితే అని అతను జూలియన్ను బెదిరించాడు. కాని జూలియన్ అతన్ని మరింత ఆటపట్టిస్తూ నువ్వు ఎవరి ఆదేశాల మేరకు మురుగుతున్నావో ఆ నీ యజమాని ఈవ్ ఎక్కడ కుక్క అని అన్నాడు. ఈ మాటతో జూలియన్ కోపంతో ఫోన్ పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత ఈవ్ మరియు సెత్ అలాస్కా నుంచి బయలుదేరారు, తమతో పాటు గ్రిడ్ నుంచి తెచ్చిన నారింజ పండ్లని తీసుకొని. వారి ఫోన్లలో నెట్వర్క్ రాగానే అజయ్ వెంటనే ఈవ్కు కాల్ చేసి కోపంతో జరిగినదంతా చెప్పాడు. ఈవ్ అతన్ని శాంతపడిచి నాకు కోడ్ దొరికింది అని చెప్పింది. అటువైపు ఏరిస్ ఈవ్ యొక్క అన్ని ఫైళ్లను చూడ్డం మొదలుపెట్టాడు మరియు వాటిని చూసి అతనికి మానవులు మరియు జీవితం గురించి మరింత తెలిసింది. అతనికిప్పుడు సంతోషం మరియు దుఃఖం వంటి భావాలు అర్థం కావడం మొదలైంది. అటువైపు జూలియన్కు నిజ ప్రపంచంలో ఈవ్ స్థానం తెలిసింది. దాంతో వెంటనే జూలియన్ ఏరిస్ మరియు ఎథీనాను కొన్ని బైక్లతో గ్రిడ్ నుంచి నిజ ప్రపంచంలోకి తీసుకువచ్చాడు మరియు 29 నిమిషాలలోపు ఈవ్ను కనుగొనాలని మిషన్ ఇచ్చాడు. మరోవైపు ఈవ్ ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ నుంచి బైక్పై బయలుదేరింది. రోడ్డుపై ఉన్న కెమెరాల ద్వారా జూలియన్కు ఈవ్ స్థానం తెలిసింది మరియు అప్పుడే ఏరిస్ మరియు ఎథీనా ఏవ్ వెనుకపడ్డారు. ఎవరో తనను వెంబడిస్తున్నారని ఈవ్కు తెలియగానే ఆమె తన వేగాన్ని పెంచింది. దాంతో పోలీసుల దృష్టి కూడా ఆమెపై పడింది. పోలీసులు ఈవ్ను వెంబడించడం ప్రారంభించగానే ఏరిస్ తన బైక్ నుంచి లేజర్ బీమ్ను ప్రయోగించి పోలీస్ కార్ను 2 ముక్కలు చేశాడు. ఈవ్ తన వేగాన్ని మరింత పెంచినా ఎథీనా చాలా దగ్గరగా వచ్చింది. అయితే ఈవ్ అకస్మాత్తుగా తన బైక్ను మలుపు తిప్పి మరొక హైవేపైకి ఎక్కింది. అప్పుడే ఒక బస్సు అకస్మాత్తుగా ఆగి మొత్తం రోడ్డును దిగ్బంధ బ్లాక్ చేసింది మరియు ఏరిస్ వెనుకే ఉండిపోయాడు. కాని ఎథీనా వెంబడించడం కొనసాగించింది మరియు ఈవ్ను వెంబడిస్తూ ఒక పార్కింగ్ గరేజ్కు చేరుకుంది. ఈవ్ కొన్ని కార్ల వెనుక దాక్కుంది మరియు ఎథీనా ర్యాంపుపైకి రాగానే ఈవ్ తన బైక్ను ఎథీనాపైకి విసిరి ఆమెను పడగొట్టింది. అప్పుడే ఎథీనాపై దాడి జరిగిందని ఏరిస్కు అలర్ట్ వచ్చింది. అతను త్వరగా బైక్ నడుపుకుంటూ ఆ స్థానం వైపు చేరుకున్నాడు. అటువైపు ఎథీనా త్వరలోనే తేరుకుని ర్యాంపుపైకి ఎక్కడం మొదలుపెట్టింది. కాని అదే సమయంలో ఈవ్ తన బైక్ను దొంగలించి వెంటనే అక్కడ్నుంచి పారిపోయింది. ఆమె రోడ్డుపైకి రాగానే ఏరిస్ కూడా అక్కడికి చేరుకున్నాడు మరియు అతను మళ్లీ ఆమె వెనుకపడ్డాడు. ఈవ్ను ఆపడానికి అతను లేజర్ బీమ్ను ఉపయోగించాడు. కాని ఈవ్ ఎలాగోలా తప్పించుకుంది. అయితే ఈ పట్టుకోల ఆటలో చాలా కార్లకు ప్రమాదాలు జరిగాయి. ఏరిస్ పూర్తి వేగంతో ఈవ్ను వెంబడిస్తున్నాడు. కాని అకస్మాత్తుగా అతని ముందు ఒక కారు వచ్చింది. కారు లోపలే ఒక పిల్లవాడు ఉన్నాడు మరియు ఏరిస్ అతన్ని చూసి ఆగిపోయాడు. ఈ సాకుతో ఈవ్కు ముందుకు వెళ్లడానికి అవకాశం దొరికింది. ఈ సంఘటన మొత్తాన్ని జూలియన్ తన తెరపై
వైపై చూస్తున్నాడు మరియు తన సైనికుల వైఫల్యంతో కోపంగా తన కొంతమంది మనుషులను కూడా ఈవ్ వెనుక పంపాడు. చాలా బటన్లు ప్రయత్నించిన తర్వాత ఈవ్ తన బైక్ పై లేజర్ బీమ్ ను యాక్టివేట్ చేసింది. కానీ ఏరీస్ చాలా సులభంగా ఆ లేజర్ బీమ్ నుంచి తప్పించుకున్నాడు. అతను బైక్ ను మరింత వేగంగా నడిపి ఈవ్ కు చాలా దగ్గరగా వెళ్లాడు. ఇప్పుడు ఈవ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది. కానీ వారిద్దరి లేజర్ బీమ్స్ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంచెం బ్యాలెన్స్ తప్పడంతో వారిద్దరి బైకులు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఆ తర్వాత ఈవ్ ఎగిరి ఒక చెత్త డబ్బాలో పడింది. అదృష్టవశాత్తు ఆమెకు పెద్దగా గాయమవ్వలేదు మరియు వెంటనే తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఏరీస్ కూడా నడుచుకుంటూ ఆమెను వెంబడించడం ప్రారంభించాడు. వారిద్దరూ పరుగులు తీస్తూ సముద్ర తీరం వరకు చేరుకున్నారు. అక్కడ తను పట్టుబడ్డానని ఈవ్కు అనిపించింది. దాంతో ఆమె పర్మనెన్స్ కోడ్ ఉన్న ఆ డ్రైవ్ను పగలగొట్టి నీటిలో విసిరింది. ఇప్పుడు ఏరీస్ ఆమె దగ్గరికి చేరుకోబోతున్నాడు. కానీ అకస్మాత్తుగా అతని శరీరంలో బలహీనత వచ్చింది. అతని 29 నిమిషాలు దాదాపుగా ముగిశాయి. అప్పుడే ఏరీస్ ఒక ప్రోగ్రామ్ అని ఈవ్కా అర్థమైంది. అప్పుడే అకస్మాత్తుగా ఏరీస్ మరియు ఎథీనా ఇద్దరూ డిజిటల్ ప్రపంచంలోకి తిరిగి వెళ్లిపోయారు. అప్పుడే ఒక హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది మరియు జూలియన్ మనిషి ఒక ప్రత్యేక రకమైన తుపాకీని ఉపయోగించి ఈవ్ను తన అదుపులోకి తీసుకుని గ్రిడ్ లోపలికి పంపాడు. వారు ఈవ్ను పట్టుకున్నారు. కానీ ఈ రోజు జరిగిన విధ్వంసం మొత్తం వార్తలలో నిలిచిపోయింది మరియు జూలియన్ తన హద్దులు దాటిపోతున్నాడని ఎలిజబెత్ చెప్పడం మొదలుపెట్టింది. ఒకసారి ఆ పర్మనెన్స్ కోడ్ నా చేతికి వస్తే ప్రపంచం నన్ను క్షమిస్తుంది అని జూలియన్ సమాధానమిచ్చాడు. ఇటు గ్రిడ్ లోపల ఏరీస్ మరియు ఎథీనా ఈవ్ యొక్క డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు మరియు చివరికి ఆమెకు ఒక ఐడెంటిటీ డిస్క్ ను ఇచ్చి యాక్టివేట్ చేశారు. పర్మనెన్స్ కోడ్ ఇప్పుడు ఈవ్ లోపల దాగి ఉందని వారికి తెలుసు, ఎందుకంటే ఈవ్ ఒకసారి దాన్ని చూసింది. కానీ కొంచెం పరిశోధన చేయగా బలవంతంగా కోడ్ను తీస్తే ఈవ్ చనిపోతుందని తెలిసింది. ఎథీనాకు ఈ విషయం ఏమాత్రం పట్టలేదు. కానీ ఏరీస్ సైనికులను ఆపి జూలియన్కు తన ఆందోళన గురించి చెప్పాడు. దీనిపై జూలియన్ నీ పని నేను చెప్పింది ఎటువంటి ఫిర్యాదు లేకుండా చేయడం, సరేనా? ఈవ్కు ఏమైనా పర్వాలేదు, నాకు ఆ కోడ్ ఏ విధంగానైనా కావాలి అని అన్నాడు. ఇదంతా విన్న తర్వాత కూడా ఏరీస్ గదిలోకి వెళ్లి ఎథీనాతో అబద్ధం చెప్పాడు. జూలియన్ ప్రస్తుతం ఏదో పనిలో బిజీగా ఉన్నాడు, అందుకే కొత్త ఆదేశాలు వచ్చే వరకు మనం ఆగాలి. ఇంత చెప్పి ఏరీస్ అందర్నీ అక్కడ్నుంచి పంపేశాడు. కానీ ఎథీనా వెంటనే జూలియన్ను సంప్రదించి ఏరీస్లో ఏదో లోపం వచ్చిందని చెప్పింది. అతను వింతగా మాట్లాడుతున్నాడని చెప్పింది. దీనిపై ఎథీనా ఆమెకు కోడ్ తీసుకురా మరియు ఏరీస్ ఈవ్ ఇద్దరినీ చంపేయని ఆజ్ఞాపించాడు. ఈ సమయంలో ఏరీస్ ఈవ్ను తాను ఎవరిని నమ్మాలి అని అడిగాడు. దీనికి ఈవ్ జూలియన్ను ఎప్పుడూ నమ్మకు, ఎందుకంటే అతను కేవలం స్వార్థపరుడు, తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. మిగతావారు చనిపోయినా బతికినా అతనికి ఏమీ పట్టింపు లేదు అని చెప్పింది. అప్పుడే ఎథీనా తన ఇద్దరు సైనికులతో తిరిగి వచ్చి దాడి చేయడానికి సిద్ధమైంది. కానీ అప్పుడే ఏరీస్ తన డిస్క్తో నేలపై దాడి చేసి ఒక రంధ్రం చేశాడు. దాని కారణంగా అతను మరియు ఈవ్ ఇద్దరూ గ్రిడ్ నుంచి కిందకు పడటం మొదలుపెట్టారు. కింద పడుతూ వారు చాలా లైట్లకు తగిలారు మరియు చివరికి నీటిలో పడ్డారు. ఏరీస్ ఈవ్ను పట్టుకోవడానికి ఆమె వైపు ఈదాడు మరియు ఆ తర్వాత ఒక పరికరాన్ని ఆన్ చేసి బైక్పై అక్కడ్నుంచి పారిపోవడం మొదలుపెట్టారు. వారు ఏ వైపు వెళ్లారో ఎథీనా అర్థం చేసుకుని వెంటనే తన డ్రోన్లను వారి వైపు పంపింది. గ్రిడ్ గుండా వెళ్తున్నప్పుడు ఈ వివిధ రకాల లైట్లు మరియు కోడింగ్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏరీస్ కొంచెం ముందుకు వెళితే ఒక ట్రాన్స్ఫర్ పోర్టల్ ఉంది, అక్కడి నుంచి నువ్వు నిజ ప్రపంచంలోకి తిరిగి వెళ్లవచ్చు అని వివరించాడు. కానీ ఈవ్ తనకు పర్మనెన్స్ కోడ్ ఇస్తేనే తాను సహాయం చేస్తానని చెప్పాడు. తాను జూలియన్కు సహాయం చేయనని అతను వాగ్దానం చేశాడు. తనకు ఆ కోడ్ తనకోసం కావాలని చెప్పాడు. త్వరలోనే డ్రోన్లు వారి దగ్గరికి చేరుకున్నాయి మరియు లేజర్ బీమ్లను యాక్టివేట్ చేశాయి. అప్పుడే ఏరీస్ బైక్ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు మరియు పెద్దగా దూకి డ్రోన్లను వెనక్కు వదిలిపెట్టాడు. నేను నీకు కోడిస్తాను అని ఈవ్ కూడా చివరికి అతని షరతుకు అంగీకరించింది. డ్రోన్లు మళ్లీ దగ్గరికి వచ్చినప్పుడు ఏరీస్ తన డిస్క్తో ఒక గుహను నాశనం చేశాడు మరియు ఒక పెద్ద పేలుడు సంభవించింది. కానీ ఏరీస్ వేగంగా డ్రైవ్ చేస్తూ కింద పడుతున్న శిథిలాల నుంచి తప్పించుకున్నాడు మరియు వారిద్దరూ సమయానికి పోర్టల్లోకి దూకారు. ఇప్పుడు డిలింజర్ ఆఫీస్లో లేజర్ పరికరం ఏరీస్ మరియు ఈవ్లను నిజ ప్రపంచంలోకి సృష్టించింది. జూలియన్ తన మనుషులను పంపి వెంటనే వీరిద్దరినీ పట్టుకోండి అని చెప్పాడు. కానీ ఏరీస్ కొన్ని సెకండ్లలోనే అందరినీ చంపేశాడు. జూలియన్ అరుపులను పట్టించుకోకుండా వారిద్దరూ ఒక వ్యాన్ను దొంగిలించి గేట్లను పగలగొట్టి అక్కడ్నుంచి పారిపోయారు. కోపంతో రగిలిపోతున్న జూలియన్ ఎథీనాను కూడా నిజ ప్రపంచంలోకి తీసుకువచ్చాడు మరియు ఇకపై ఏరీస్ స్థానంలో నువ్వే కమాండర్ అని అతను ఆమెతో చెప్పాడు. నాకు ఆ కోడ్ ఏ విధంగానైనా కావాలి, దానికోసం ఏం చేయాల్సి వచ్చినా చెయ్యి అని అతను ఎథీనాకు మిషన్ అప్పజెప్పాడు. దీనితో పాటు ఆమెను ఏరీస్ మరియు ఈవ్లను పట్టుకోవడానికి గ్లైడర్ మరియు డిజిటల్ గన్ను కూడా ఇచ్చాడు. ఎథీనా వెళ్లగానే జూలియన్ను ఎలిజబెత్ గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. నువ్వు ఏం చేస్తున్నావ్ అని అడిగింది. రోడ్డుపై ఈ ఏరీస్తో తాను ఆ కోడ్ను కెవిన్ పాత ఫైల్స్లో కనుగొన్నానని చెప్పింది. అంటే కోడ్ యొక్క ఒక కాపీ కెవిన్ పాత సిస్టంలో కూడా ఉంటుందని అర్థం. కానీ ఏరీస్ ఈ పాత వ్యాన్లో ఎన్కామ్ ఆఫీస్కు 29 నిమిషాల్లో చేరుకోలేమని లెక్క చేశాడు. అప్పుడే వారు ఒక పెట్రోల్ పంపు దగ్గర ఆగిపోయారు మరియు ఈవ్ గుమాస్తాకు ఫోటో మ్యాగజిన్లో తన ముఖాన్ని చూపిస్తూ, చూడు నేను ఫేమస్, నాకు ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు, తర్వాత చాలా డబ్బులిస్తాను అని చెప్పింది. ఆమె సెత్కు కాల్ చేసి ఆఫీస్ లోపల ఒక డిజిటలైజింగ్ గన్తో తన కోసం వేచి ఉండమని చెప్పింది. దీనితో పాటు వారు గుమాస్తా యొక్క వేగంగా వెళ్లే కారును కూడా తీసుకున్నారు. నేను నీకు చాలా డబ్బులిస్తాను, కంగారు పడకు అని ఆ మనిషికి వాగ్దానం చేసింది. గ్యాస్ స్టేషన్ యొక్క సెక్యూరిటీ కెమెరాలలో వారి కారు కనిపించింది. దాని ద్వారా ఎథీనా వారి స్థానాన్ని కనుగొంది. ఏరీస్ కారును చాలా వేగంగా నడపడం మొదలుపెట్టాడు.
కానీ అతని అద్భుతమైన ప్రతిస్పందనల కారణంగా అతను సులభంగా అన్ని కార్ల నుంచి తప్పించుకుంటూ వెళుతున్నాడు. ప్రయాణంలో అతను ఈవ్తో నేను నీ గురించి దాదాపు అంతా తెలుసు, ఎందుకంటే నేను నీ ఫైల్ అన్నీ చదివాను, నీ కుటుంబంతో నువ్వు పంపిన సందేశాలను కూడా చదివాను అని చెప్పింది. ఈవ్ ప్రేమ మరియు దుఃఖం మానవ జీవితంలో భాగమని అతనికి చెప్పింది. ఈవ్ తన సోదరి పనిని కొనసాగించాలని కోరుకుంటుందని ఏరీస్ కూడా అర్థమైంది. ఎన్కామ్ ఆఫీస్ బయట చేరుకున్న తర్వాత ఏరీస్ త్వరగా కారును పార్క్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టాడు. వారిద్దరూ సెత్ను కలిశారు మరియు వేగంగా మ్యూజియం ఫ్లోర్ వైపు పరిగెత్తారు. అక్కడ కెవిన్ పాత సిస్టమ్ ప్రదర్శనలో ఉంది. ఈవ్కు కోడ్ దొరికిన వెంటనే సెత్ డిజిటలైజింగ్ గన్ను కలపడం మొదలుపెట్టాడు. కానీ వారు ఏరీస్కు కోడ్ ఇవ్వడానికి ముందే ఎథీనా అక్కడికి చేరుకుంది. ఆమె వెంటనే దాడి చేయలేదు మరియు తన 29 నిమిషాలు ముగిసే వరకు వీచి ఉందని ఏరీస్ అర్థమైంది. ప్లాన్ను కొంచెం మార్చాలి, నేను లేకుండా మీరిద్దరూ ఆమెతో పోరాడలేరు అని ఏరీస్ చెప్పాడు. అతను ఎథీనాతో పోరాడడానికి కిటికీ నుంచి దూకేశాడు. కానీ ఈవ్ ఏరీస్ను చనిపోనివ్వాలని అనుకోలేదు. ఆమె గన్ యాక్టివేట్ చేసి ఏరీస్ను కెవిన్ గ్రిడ్లోకి పంపింది. ఇప్పుడు ఎథీనా కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడింది. ఏరీస్ను గ్రిడ్లోకి పంపారని ఆమె చూసింది. అందుకే అతను తిరిగి రాకుండా ఉండడానికి ఆమె తుపాకీని కూడా మధ్యలో నుంచి కత్తిరించింది. సెత్ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎథీనా ఒక గుద్ది అతన్ని దూరం విసిరికొట్టింది. సెత్ ఇప్పుడు ఆర్కేడ్ మెషిన్ కి తగిలి స్పృహ కోల్పోయాడు. ఈవ్ పారిపోవడానికి ప్రయత్నించింది మరియు అటువైపు ఎథీనా ప్రతి యంత్రాన్ని నాశనం చేస్తూ ఆమెను వెంబడిస్తుంది. చివరకు ఎథీనా ఈవ్ను చుట్టుముట్టింది. కానీ అప్పుడే పైకప్పు నుంచి నీరు పడటం మొదలుపెట్టింది. తన శరీరంపై నీటి స్పర్శ ఆమెను పూర్తిగా కలవరపరిచింది. ఈ కలవరం కారణంగా ఆమె సమయం ముగిసింది మరియు ఆమె గ్రిడ్లోకి తిరిగి వెళ్లిపోయింది. కానీ ఎథీనా స్వయంగా లేజర్ల సహాయంతో తనను తాను నిజ ప్రపంచంలోకి తిరిగి పంపించుకుందని జూలియన్ ఆశ్చర్యపోయాడు. ఆగిపో, నేను నిన్ను పిలిచాను అని అతను ఆమెపై అరుస్తున్నాడు. అప్పుడే ఎలిజబెత్ అతని దగ్గరకు వచ్చే బోర్డ్ నిన్ను తొలగించింది, నిన్ను కంపెనీ నుంచి తీసేశారు, మొత్తం కంపెనీ నియంత్రణ ఇప్పుడు నా దగ్గర ఉంది అని చెప్పింది. ఆమె మొదటి నిర్ణయం ఈ ప్రాజెక్ట్ను మూసివేయడమే. కానీ ఆలస్యం చేయకుండా ఎథీనా తన డిస్క్తో ఎలిజబెత్ను చంపేసింది. ఇది చూసి జూలియన్ కుప్పకూలిపోయాడు. కానీ ఎథీనా, నీకు ఏ విధంగానైనా ఆ కోడ్ కావాలని నువ్వే చెప్పావు కదా, నేను నా మిషన్ను మాత్రమే పూర్తి చేస్తున్నాను అని ఆమె గుర్తు చేసింది. ఇప్పుడు ఎథీనా తన 2 సైనికులను మరియు ఒక చాలా శక్తివంతమైన వాహనాన్ని నిజ ప్రపంచంలోకి పిలిపించుకుంది. వారిని తీసుకుని ఆమె తన మిషన్ను కొనసాగించింది. ఆమె వెళ్లిపోగానే జూలియన్ కంప్యూటర్ వైపు పరిగెట్టి సిస్టమ్ను ఓవర్ రైడ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎథీనా అప్పటికే మొత్తం సిస్టమ్ను స్వాధీనం చేసుకుంది. అటు ఎన్కామ్ ఆఫీస్లో అజయ్ విధ్వంసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈవ్ అతనికి నిజమంతా చెప్పింది. ఈ తుపాకీని త్వరగా బాగుచెయ్యి, ఇదే మన చివరి అవకాశం అని అంది. అప్పుడే వారికి దూరం నుంచి ఎథీనా వస్తున్నట్లు కనిపించింది మరియు డిలింజర్ సిస్టమ్స్ సర్వర్లు నడుస్తున్నంతకాలం ఎథీనా పదే పదే తిరిగి వస్తూనే ఉంటుందని ఈవ్కా అర్థమైంది. ఎథీనా పడేసిన తుపాకీని ఉపయోగించి డిలింజర్ సిస్టమ్స్ సర్వర్లను హ్యాక్ చేయాలని మరియు వారి గ్రిడ్ను మూసివేయాలని ఆమె అజయ్తో చెప్పింది. రోడ్డుపై ప్రజలు ఎథీనాను చూసి భయపడటం మొదలుపెట్టారు. ఆమెను ఆపడానికి ఒక పోలీస్ హెలికాప్టర్ వచ్చింది. కానీ ఎథీనా ప్రమాదకరమైన లేజర్లను ఉపయోగించి దాన్ని గాలిలోనే పేల్చేసింది. కొద్దిసేపటికే సైన్యం తమ ఫైటర్ జెట్లను పంపింది. కానీ అవి కూడా కొద్ది సెకండ్లలోనే కూల్చివేయబడ్డాయి. ఈవ్ రోడ్డుపై పరిగెడుతోంది. అందుకే ఎథీనా చాలా ట్రాకింగ్ క్షిపణులను మిసైల్స్ ఆమె వైపు పంపింది. పాపం ఈవ్ కొన్ని క్షిపణుల నుంచి తప్పించుకుంది. కానీ అప్పుడు కొన్ని డ్రోన్లు ఆమె చుట్టూ తిరుగుతూ కాంతి వలయాన్ని సృష్టించాయి. దానిలో ఆమె బయటకు రాలేకపోయింది. అప్పుడే ఒక ఫైటర్ జెట్ ఎథీనా వాహనం ఇంజిన్కు తగిలింది. దానితో ఆమె నియంత్రణ కోల్పోయి మరియు కింద పడుతూ చాలా భవనాలను ఢీకొట్టింది. అటు కెవిన్ గ్రిడ్లో ఏరీస్ కెవిన్ యొక్క ఒక ఛాయను కలిశాడు. ఈ ఛాయ మొత్తం సిస్టమ్ను తయారు చేసిన నిజమైన వ్యక్తి కెవిన్ యొక్క కాపీ. ఏరీస్, నువ్వు కెవిన్ అయితే నీ దగ్గర పర్మనెన్స్ కోడ్ కూడా ఉంటుంది. చూడు, ఆ కోడ్ నాకు కేవలం నా కోసం మాత్రమే కావాలి. నేను బ్రతికాలని అనుకుంటున్నాను, తద్వారా ఈవ్ను కాపాడగలను. ఆమె నీ మనవరాలు. ఏరీస్ మాటలు కెవిన్కు నచ్చాయి. అందుకే అతను పర్మనెన్స్ కోడ్ను ఇచ్చి దాన్ని ఏరీస్ డిస్క్లో ఉంచాడు. ఇప్పుడు ఏరీస్ తన డిస్క్ను ఉపయోగించి ఒక కాంతి కిరణంలోకి అడిగేశాడు. అది అతన్ని కెవిన్ పాత బేస్మెంట్కు తీసుకెళ్లింది. నగరంలో ఇప్పుడు ఎథీనా తన ట్యాంక్లో కూర్చుని వేగంగా వెళ్లి ఈవ్ను పట్టుకుంది. ఆమె తిరిగి వెళ్లడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ఎథీనా తన దారిలో వచ్చే అన్ని వాహనాలను చూర్ణం చేసింది. అకస్మాత్తుగా ఏరీస్ రోడ్డు మధ్యలోకి వచ్చాడు మరియు అతని సూట్పై కొత్త రంగులు మెరిశాయి. అంటే ఇప్పుడు అతను పూర్తిగా స్వతంత్రుడు. ఏరీస్ తన డిస్క్ను ట్యాంక్పై విసిరాడు. దానితో ట్యాంక్ నియంత్రణ కోల్పోయి కూలి ముక్కలు మెకలాయింది. ఇప్పుడు ఏరీస్ పరుగెత్తి ఈవ్ దగ్గరికి వెళ్లాడు మరియు ఆమె క్షేమంగా ఉందని చూశాడు. అటువైపు ఎథీనా మళ్లీ సోల్జర్స్ ప్రోగ్రాంతో తిరిగి వచ్చింది మరియు ముగ్గురు ఏరీస్పై దాడి చేయడం మొదలుపెట్టారు. వారంతా ఏరీస్ లాగే శక్తివంతులు కాబట్టి ఈ పోరాటం చాలా కష్టంగా ఉంది. కానీ ఏరీస్ 2 సోల్జర్స్ను పడగొట్టాడు. అయితే ఈ ప్రక్రియలో అతని డిస్క్ కింద పడింది. ఇప్పుడు వారిద్దరితో పోరాడిన తర్వాత అతను చాలా బలహీనంగా మారాడు మరియు ఎథీనా అతనిపై పైచేయి సాధించడం మొదలుపెట్టింది. ఆమె ఏరీస్ను చంపబోతుండగా సరిగ్గా సమయానికి ఈవ్ డిస్క్ను అతని వైపు విసిరింది. ఏరీస్ దాడిని ఆపడానికి డిస్క్ను ఉపయోగించగానే ఎథీనా ఆయుధం మధ్యలో నుంచి విరిగిపోయింది. ఆ తర్వాత ఏరీస్ మరియు ఎథీనా మళ్లీ పోరాడడం మొదలుపెట్టారు మరియు ఈసారి ఏరీస్ ఆమెపై పైచేయి సాధించడం మొదలుపెట్టాడు. అతను ఎథీనా చేతిని నరికి ఆమెను అంతం చేయబోతుండగా సరిగ్గా సమయానికి అజయ్ డిలింజర్ సిస్టమ్ను హ్యాక్ చేశాడు మరియు వారి గ్రిడ్ను పేల్చేశాడు. దాని తర్వాత నగరంలో డిలింజర్ సిస్టమ్స్ క్షిపణులు పైనుంచి పడటం మొదలుపెట్టాయి మరియు ఎథీనా ధూళిగా మారే వరకు ఏరీస్ ఆమెను పట్టుకుని ఉంచాడు. దీని తర్వాత ఏరీస్ ఈవ్ తో గ్రిడ్ సిస్టమ్కు నీ అవసరం ఉంది అని చెప్పి ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకునే లోపే
అతను అదృశ్యమైపోయాడు. తర్వాత మీడియా ఈ ఘటనను కవర్ చేసింది మరియు డిలింజర్ సిస్టమ్స్ పై చాలా కేసులు నమోదయ్యాయి. జూలియన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు అతని ఆఫీస్కు వెళ్లారు. కానీ ఇంతలో జూలియన్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను గ్రిడ్లోకి పంపించుకున్నాడు. కొన్ని వారాలు గడిచాయి మరియు ఇప్పుడు ఈవ్ పర్మనెన్స్ కోడ్ను ఉపయోగించి ప్రపంచానికి సహాయం చేస్తోంది. కేవలం ఒక బటన్ నొక్కగానే ఆహారం మరియు మందులు నిజ ప్రపంచంలోకి రావడం మొదలుపెట్టాయి. తర్వాత ఒకరోజు ఆమెకు ఏరీస్ నుంచి పోస్ట్ కార్డు వచ్చింది. అతను మానవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.